ఎస్ స్టూడెంట్స్, ఈరోజు గ్రామర్ పార్ట్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ పర్సూ చేద్దాం. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో 111th బిట్. ది సెలబ్రిటీస్ దట్ ఆర్గనైజ్ ద మ్యారథాన్ were aiming to create an awareness about the treatment of diabetes. The celebrities that organized the marathon were aiming to create awareness. To create what? To create awareness. No need to use an. To create what? To create awareness. No need to use an. Here you have to delete this an. The celebrities that organized the marathon were aiming to create awareness about the ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్. ఈ మధుమేహ వ్యాధి దీనికి సంబంధించి ప్రజల మధ్యన అవగాహన కలగజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సెలబ్రిటీస్ దీన్ని ఆర్గనైజ్ చేసిన వారు ఒక పెద్ద రేసును, అంటే ఒక రన్నింగ్ రేసును ఏర్పాటు చేయడం జరిగింది అని అర్థం. సో టు క్రియేట్ వాట్? అవేర్నెస్. నో నీడ్ టు యూజ్ దట్ ఇండెఫినిట్ ఆర్టికల్ అండ్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ విచ్ పార్ట్? థర్డ్ పార్ట్. దెన్ 112. The company has launched a creative marketing campaign to reach for its rural customers. The company has launched a creative marketing campaign to reach its rural customers. To reach whom? To reach its rural customers. So to reach whom? Rural customers. No need to use here reach is stands to verb. If you identify any verb and if you are going to pose any question like what, whom, to whom, for whom, if you are going to get the answer, then we have to treat that verb as a transitive verb. Between a transitive verb and its object, we are not supposed to use any preposition. So here for we have to delete. So the company has launched a creative marketing campaign to reach its rural customers. మరి ఆ కంపెనీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వినియోగదారులను చేరుకోవడానికి సృజనాత్మకమైనటువంటి మార్కెటింగ్ క్యాంపెయిన్ ఈ కంపెనీ లాంచ్ చేసింది అని అర్థం. ఇక్కడ గ్రామటికల్గా ఎర్రర్ ఏంటి అని అసెస్ చేసుకోవాలంటే రీచ్ హూమ్, ఎవరి కొరకు? రూరల్ కస్టమర్స్ కొరకు. అంటే ఒక వర్బు తర్వాత హూమ్ కానీ వాట్ కానీ పర్ హూమ్ కానీ క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే దెన్ వీ హ్యావ్ టు ట్రీట్ దట్ వర్బ్ ఈజ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. ఇఫ్ ద వర్బ్ ఈజ్ ట్రాన్సిటివ్ బిట్వీన్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్ వీ వోంట్ యూజ్ ఎనీ ప్రిపోజిషన్. సో హియర్ నో నీడ్ టు యూజ్ ఫర్. సో దిస్ ఫర్ యూ హ్యావ్ టు డిలీట్. దిస్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది verb, transitive verb. Then 113. After her retiring, she established many institutions to train underprivileged but talented children. After her retiring, here error is here. After her retirement, not retiring. After her retirement, she established many institutions. ఆమె రిటైర్మెంట్ తర్వాత RETIREMENT, ఆమె రిటైర్మెంట్ తర్వాత she established many institutions. ఆమె ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ లాంచ్ చేసింది. దేనికి? టు ట్రైన్ అండర్ ప్రివిలైజ్డ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్. అండర్ ప్రివిలైజ్డ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ ఇన్స్టెడ్ ఆఫ్ బట్ యూ హ్యావ్ టు యూజ్ అండ్. అండర్ ప్రివిలైజ్డ్ అంటే అవకాశం లేనటువంటి బీద పిల్లలకు మరియు టాలెంటెడ్ చిల్డ్రన్కు ట్రైనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఆమె రిటైర్మెంట్ తర్వాత ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ను ఆమె స్టార్ట్ చేసినది అని అర్థం. కాబట్టి ఆఫ్టర్ హర్ రిటైరింగ్, ఆఫ్టర్ హర్ రిటైర్మెంట్ అనేటువంటిది ఎర్రర్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ విచ్ పార్ట్? ఫస్ట్ పార్ట్. దెన్ 114. అగెన్స్ట్ హిస్ ఫ్యామిలీస్ విషెస్ Rajesh plans to take up a job as a
journalist. Against his family's wishes, Rajesh plans to take up a job as a journalist. Against his family's wishes కాదు, against his family's wish అంటే కుటుంబంలోని వ్యక్తుల యొక్క కోరికలకు విరుద్ధంగా, against his family's wish. ఇక్కడ ఫ్యామిలీ అంటే కుటుంబం యొక్క కోరిక. సో అగెన్స్ట్ హిస్ ఫ్యామిలీస్ విష్ రాజేష్ ప్లాన్స్ టు టేక్ అప్ ఎ జాబ్ యాజ్ ఎ జర్నలిస్ట్. వద్దు బాబు నువ్వు జర్నలిస్ట్గా వెళ్ళొద్దురా నాన్న అన్న కానీ కుటుంబానికి విరుద్ధంగా, కోరికలకు విరుద్ధంగా కాదు, కుటుంబం యొక్క విష్కు విరుద్ధంగా అని అర్థం. సో ఇన్స్టెడ్ ఆఫ్ విషెస్ యూ హ్యావ్ టు యూజ్ విష్. సో ఎర్రర్ ఈజ్ in the first part. Then 115. The candidate has appealed for donations from younger voters. The candidate has appealed for donations from younger voters who will be used to defray campaign expenses. The candidate has appealed for donations from younger voters who will be used to defray campaign expenses. To defray means to meet. To defray means to meet campaign expenses. So the candidate has appealed for donations from younger voters. Instead of who related pronoun here you have to use which. ఏంటికి విచ్ విల్ బి యూజ్డ్, ఆ డొనేషన్స్ యూజ్ చేయడం జరుగుతుంది దేనికి, టు మీట్ క్యాంపెయిన్ ఎక్స్పెన్సెస్. ఆ యొక్క క్యాంపెయిన్ ఎక్స్పెండిచర్, ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి కదా, ఆ ఎక్స్పెండిచర్ను మీట్ కావడానికి ఆ క్యాండిడేట్ ఏం చేశాడు, యంగ్ ఓటర్స్ను మీ ఓటు వేయడంతో పాటు నాకు కొంత డొనేషన్స్ ఇవ్వని చెప్పి రిక్వెస్ట్ చేశాడు అన్నట్టు. సో ది క్యాండిడేట్ హ్యాస్ అపీల్డ్ ఫర్ డొనేషన్స్ ఫ్రమ్ యంగర్ ఓటర్స్ విచ్ విల్ బి యూజ్డ్, ఆ డొనేషన్స్ను యూజ్ చేయడానికి. ఇక్కడ జనరల్గా ఓటర్స్ అనేటువంటిది డెటర్మైనర్ కాదు, ఇక్కడ డెటర్మైనర్ ఏమవుతుంది, డొనేషన్స్. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ హూ యూ హ్యావ్ టు యూజ్ విచ్. విచ్ విల్ బి యూజ్డ్ టు డెఫ్రే క్యాంపెయిన్ ఎక్స్పెన్సెస్. టు డెఫ్రే మీన్స్ టు మీట్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ విచ్ పార్ట్, థర్డ్ పార్ట్. దెన్ 116th sentence. Most of that country's hilly land is not only unsuitable for building but also for agriculture. ఇక్కడ not only but also, మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ hilly land, దేశంలో చాలా వరకు కొండలు గుట్టలు ఉన్నాయి, హిల్లీ ల్యాండ్ ఉంది. ఈజ్ నాట్ ఓన్లీ అన్సూటబుల్, ఇది దేనికి పనికిరాదు, ఫర్ బిల్డింగ్ కాదు, ఫర్ కన్స్ట్రక్షన్ అనాలి, ఫర్ కన్స్ట్రక్షన్. దీన్ని పొలైట్ లాంగ్వేజ్ అంటారు. అది నిర్మాణాలకు పనికిరాదు, వ్యవసాయానికి పనికిరాదు అని అర్థం. బిల్డింగ్ కాదు, నిర్మాణాలకు పనికిరాదు. అది బిల్డింగ్ కావచ్చు, ఆఫీస్ బిల్డింగ్ కావచ్చు, హౌస్ బిల్డింగ్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, రిసార్ట్ బిల్డింగ్ కావచ్చు. కాబట్టి ఫర్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇచ్చారు. సో మోస్ట్ ఆఫ్ దట్ కంట్రీస్ హిల్లీ ల్యాండ్ ఈజ్ నాట్ ఓన్లీ అన్సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ బట్ ఆల్సో ఫర్ అగ్రికల్చర్. సో దిస్ ఈజ్ the polite form of English grammar. So here you are not supposed to use building, you have to use construction. Error is in third part. 117. It is now possible for customers to handle nearly all their transactions online.
it is now possible for customers to handle nearly means completely all their transactions online. It is now possible for customers. ఇప్పుడు కస్టమర్స్కు సాధ్యమైంది. ఇట్ ఈజ్ నౌ పాసిబుల్ ఫర్ కస్టమర్స్ ఏంటి? టు హ్యాండిల్ కంప్లీట్లీ ఆల్ దే ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్. ఇప్పుడు వారి యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్లో హ్యాండిల్ చేసుకోవడానికి కస్టమర్స్కు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత సులభతరమైనది అని అర్థం. సో ఇట్ ఈజ్ నౌ పాసిబుల్ ఫర్ కస్టమర్స్ టు హ్యాండిల్ నియర్లీ all their transactions online. So no error. Then 118. The minister has recently announced a detailed insurance plan to meet the needs of the poor. The minister has recently announced detailed DETAILED సమగ్రమైన a detailed insurance plan to meet the needs of the poor. బీదవారి యొక్క అవసరాల కొరకు ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ను ఈ మధ్యనే మినిస్టర్ అనౌన్స్ చేయడము జరిగింది. సో ది మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఏ డీటెయిల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, నాట్ ఏ డీటెయిల్, ఇట్ షుడ్ బి ఏ డీటెయిల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సమగ్రమైనటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్ను ఈ మధ్యనే అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ డీటెయిల్ ఇట్ షుడ్ బి డీటెయిల్డ్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. Then 119. In the circumstance, the manager has no option except to resign. In this circumstance, the manager has no option but to resign. ఇక్కడ ఎక్సెప్ట్ సూటబుల్ కాదు, ఇన్ ది సర్కమ్స్టాన్స్ కాదు, ఇన్ ది సర్కమ్స్టాన్స్ ఆర్ ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ ది అనేటువంటిది తప్పు. ఇక్కడ సర్కమ్స్టాన్స్ వాడుతున్నాడు కాబట్టి దిస్ వాడచ్చు. సర్కమ్స్టాన్సెస్ వాడింటే ఏం వాడచ్చు? దీస్ వాడాలి. ప్రింటింగ్ మిస్టేక్ ఇది. ఇన్ దిస్ సర్కమ్స్టాన్స్, ఈ పరిస్థితిలో ద మేనేజర్ హ్యాజ్ నో ఆప్షన్, మేనేజర్కు వేరే అత్యంతరం లేదు బట్ టు రిజైన్. బట్ టు కూడా కరాదు, బట్ రిజైన్. ఎందుకు? మనకు కొన్ని పదాలు ఉన్నాయి. బిడ్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, బెటర్, హ్యాడ్ బెటర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, then. Bid, watch, see, let, make, help, hear, better, had better, accept, save, but, then. After these words, we won't use to infinitive. We have to use where infinitive. So, in this circumstance, the manager has no option. ఈ పరిస్థితిలో మేనేజర్కు వేరే గత్యంతరం లేదు బట్ రిజైన్. వాడు రిజైన్ చేయాల్సిందే. బట్ తర్వాత ఎక్సెప్ట్ అట్లాంటి వాడి తర్వాత టు అనేటువంటిది రాకూడదు. ఏవి? బిడ్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, బెటర్, హ్యాడ్ బెటర్, రాదర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, దేర్. ఈ 14 వర్డ్స్ వీటి తర్వాత టు ఇన్ఫినిటివ్ రాకూడదు. సో బట్ రిజైన్. ఇక్కడ ఎక్సెప్ట్ అనేటువంటి సూటబుల్ కాదు. ఈ పరిస్థితుల్లో మేనేజర్కు వేరే గత్యంతరం లేదు, అయితే రిజైన్ చేయక తప్పదు. కాబట్టి బట్ రిజైన్. బట్ తర్వాత టు అనేది రాకూడదు. ఇది ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ బుక్లో వర్బ్ చాప్టర్లో యూసేజ్ ఆఫ్ బేర్ ఇన్ఫినిటివ్ ఐటమ్ కింద ఇవన్నీ ఈ పాయింట్ ఉంది. యూసేజ్ ఆఫ్ బేర్ ఇన్ఫినిటివ్
అంటే వర్బ్ యొక్క మొదటి రూపం వాడాలి అనేటువంటి దానికి ఈ రూల్ ఏంటంటే బిట్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, బెటర్, హ్యాడ్ బెటర్, రాదర్, accept, save, but, there. After these words, we have to use the bare infinitive. Bare infinitive means V1. Verb యొక్క మొదటి రూపం వాడాలి, to infinitive రాకూడదు. Then 120. On account of its new investment rules, more companies are planning for opening its branches in China. On account of its new investment rules, more companies are planning to open their branches or planning for open to open their plural pronoun రావాలి, their businesses ఏంటికి more companies plural కాబట్టి ఇట్స్ అనే సింగులర్ ప్రొనౌన్ ను their అనే ప్లూరల్ ప్రొనౌన్ గా మార్చుకోవాలి. On account of its new investment rules, కొత్త పెట్టుబడికి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారము మోర్ కంపెనీస్ ఆర్ ప్లానింగ్, చాలా కంపెనీస్ ప్లానింగ్ లో ఉన్నాయి ఏంటికి టు ఓపెన్ దేర్ బ్రాంచెస్ ఇన్ చైనా, తమ యొక్క బిజినెస్ ను చైనాలో ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మోర్ కంపెనీస్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్ రావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్స్ యూ హావ్ టు యూజ్ దేర్. And one more, planning to open. It is not planning for open. Planning to open their businesses in China. So error is in fourth part. Then 121. He deserves a lot of praise for all the records he achieves during his career. He deserves a lot of praise for all the records he achieves. He achieved, already సాధించేశాడు కాబట్టి he deserves a lot of praise for all the records he achieved during his career. అతని యొక్క కెరీర్లో అతను ఎన్నో రికార్డ్స్ సాధించాడు. అచీవ్డ్ ACHIEVED అచీవ్డ్. అతనికి ఈ యొక్క ప్రైజ్, ఈ యొక్క పొగడ్తకు అతను తగినవాడే. Why? Already achieved. So he deserves a lot of praise for all the records he achieved during his career. అతని యొక్క కెరీర్లో అతను ఎన్నో రికార్డ్స్ అధిగమించాడు, అచీవ్ చేశాడు. అందువల్ల ఈ పొగడ్తలకు అతను అర్హుడే అన్నాడు. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 122. It is not worthy the company's reputation to compromise on quality for the sake of profit. It is not worthy. The error is in the first part itself. It is not worth. You should not say worthy. It is not worth. ఇది మంచిది కాదు. It is not worth the company's reputation. It is not worth the company's reputation to compromise on quality. It is not worth the company's reputation. It is not worth the company's reputation to compromise on quality for the sake of profit. లాభం కోసము కంపెనీ క్వాలిటీ మీద రాజీపోవడం అనేటువంటిది ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్కు అంత మంచిది కాదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ వర్తీ. వర్తీ ఈజ్ నాట్ సూటబుల్ హియర్. ఇట్ ఈస్ నాట్ వర్త్ ద కంపెనీస్ రెప్యుటేషన్ to compromise on quality for the sake of profit. Then, so error is in the first part. Then 123. The company which has won the government contract also planned to invest with the power sector. The company which has won the government contract, the company, determiner which, related pronoun, the company which has won the government contract also plans to invest with the power sector. Also plans to invest in the power sector. Here
either related to the preposition. The company which has won the government contract also plans to invest in the power sector. మరి ఈ కంపెనీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా గెలుచుకున్నది, ఇది పవర్ సెక్టర్ నందు ఇన్వెస్ట్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నది అని అర్థం. కాబట్టి విత్ ద పవర్ సెక్టర్ ఈజ్ రాంగ్. ఇట్ షుడ్ బి ఇన్ ది పవర్ సెక్టర్. ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. దెన్ 124. Implementing these measures will help the government to save more of 400 crore each year. Here, more always takes conjunction as than, more than, not more of, more than. So implementing these measures will help the government to save more than 400 crore each year. ఈ యొక్క నివారణోపాయాలను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా గవర్నమెంట్ 400 కోట్లకు పైగా ప్రతి సంవత్సరము సేవ్ చేసే అవకాశము ఉంది. మోర్ దాన్ 400 కోట్లకు పైగా. కాబట్టి మోర్ ఆఫ్ అనేది ఇక్కడ సూటబుల్ కాదు. హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిపోజిషన్ యూ హావ్ టు యూజ్ దాన్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. Then 125. You have failed to produce no evidence to support the charge that he is responsible for the error. You have failed to produce. ఇక్కడ ఫెయిల్డ్ అనేటువంటిది నెగటివ్, మళ్ళీ దాని తర్వాత నెగటివ్ అనేది రాకూడదు. సో యూ హ్యావ్ టు చేంజ్ దట్ నెగటివ్ పాజిటివ్, నెగటివ్ టు పాజిటివ్. So instead of no, you have to use any. You have failed to produce any evidence to support the charge that he is responsible for the error. అతను ఈ తప్పితానికి బాధ్యుడు అని నువ్వు నింద చేస్తున్నావు, కానీ దానికి సపోర్టుగా నువ్వు ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోయావు. ఏ విధమైన, ఇక్కడ ఫెయిల్డ్ అనేది నెగిటివ్, మళ్ళీ నెగిటివ్ రాకూడదు. నెగిటివ్ ప్లస్ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి నువ్వు అతను తప్పు చేశారంటున్నావు, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి సపోర్టుగా నువ్వు ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయావు అని అర్థం. కాబట్టి యూ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్రొడ్యూస్ నో ఎవిడెన్స్ కాదు, ఎనీ ఎవిడెన్స్. వై? ఫెయిల్డ్ ఈజ్ నెగటివ్. సో దెన్ ద కమింగ్ వర్డ్ మస్ట్ బి పాజిటివ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ నో యూ హ్యావ్ టు యూజ్ ఎనీ. సో ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. As per the agreement, scientists from both of the countries will work together to find a solution. As per the agreement, scientists from both the countries. Scientists from both the countries. No need to use of. No need to use of. It is an excess. So you have to delete of. So where is the other region? Second part. Once again. As per the agreement, scientists from both the countries will work together to find a solution. ఒప్పందం ప్రకారము రెండు దేశాల శాస్త్రవేత్తలు ఒక సమస్యకు సొల్యూషన్ తీసుకురావడానికి కలిసిమెలిసి పని చేస్తారు అని అర్థం. కాబట్టి సైంటిస్ట్ ఫ్రమ్ బోత్ ద కంట్రీస్, బోత్ ఆఫ్, అక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ అవసరమే లేదు. ఫ్రమ్ బోత్ ది countries. So no need to use preposition of. Error is in second part. 127. Negotiations with the bank are at an advanced stage, and we hope to sign the deal soon. After 2, you have to use first one of the verb. Instead of signed, you have to use sign. So negotiations with the bank are at an advanced stage. మరి బ్యాంకుతో సంప్రదింపులు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ వీ హోప్ టు సైన్ ద డీల్ సూన్. త్వరలోనే దీని మీద సంతకాలు చేయడం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం.
ఇక్కడ టు తర్వాత we have to use the first form of the verb. Instead of sign you have to use shine. So very there error is in fourth part. Then 128. These goods have been damaged and as such should be declared unsuitable for sale. These goods, plural, have been damaged and as such should be declared unsuitable for sale. These goods have been damaged. ఈ వస్తువులు పూర్తిగా చెడిపోయినవి అండ్ యాజ్ సచ్ అందువలన షుడ్ బి డిక్లేర్డ్ అన్సూటబుల్ ఫర్ షేర్. ఇవి అమ్మకానికి పనిరావు అని డిక్లేర్ చేయడము అవసరము. షుడ్ బి డిక్లేర్ చేయాల్సిన అవసరము ఉంది. కాబట్టి ఎక్కడ ఎదరు లేదు. 129. On account of the high land prices, we have set up the factory on the outskirts of the city. On account of the high land prices, we are set up. We have to set up. We have to set up. On account of the high land prices, ఇక్కడ భూమి యొక్క ధరలు ఎక్కువగా ఉన్నందువలన we have to set up. We have to అంటే must తప్పనిసరి. We have to set up the factory on the outskirts of the city. సిటీకి వెలుపలికి వెళ్ళి అక్కడ ల్యాండ్ తక్కువ ధరలు ఉంటాయి కాబట్టి అక్కడ ఫ్యాక్టరీని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్యావ్ టు ఆబ్లిగేషన్. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెట్టలేము. కాబట్టి ఆన్ అకౌంట్ ఆఫ్ ది హై ల్యాండ్ ప్రైసెస్ వీ హ్యావ్ టు సెట్ అప్ ద ఫ్యాక్టరీ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది సిటీ. అవుట్స్కర్ట్స్ మీన్స్ సిటీకి వెలుపల వైపు. సో వెరీ దేర్ అరేంజ్ ఇన్ ది థర్డ్ పార్ట్. 130th. Bhutan is a beautiful country which almost 80% of the population lives in villages. Bhutan is a beautiful country which almost, here which related pronoun is not suitable. Bhutan is a beautiful country. Bhutan మంచి అందమైన దేశం. Where ఏదైతే అందమైన దేశమో అందు వేర్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పాపులేషన్ లివ్స్ ఇన్ విలేజెస్. అక్కడ పాపులేషన్లో 80% పైగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. సో భూటాన్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ వేర్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పాపులేషన్ లివ్స్ ఇన్ విలేజెస్. ఇన్స్టెడ్ ఆఫ్ విచ్ యూ హ్యావ్ టు యూజ్ వేర్. Then 131. Out of the 6 companies shortlisted for the project, 5 have already made its presentation. Out of the 6 companies shortlisted for the project, 6 కంపెనీలను ఈ ప్రాజెక్టు కొరకు ఎంపిక చేయడం జరిగింది. 5 have already made, అందులో 5 కంపెనీలు 5 have made its presentation. It is wrong. 5 companies have, so it should be their. 5 companies means plural, so you have to use the plural pronoun. So 6 companies ప్రాజెక్ట్ కోసం షార్ట్లిస్ట్ చేస్తే 5 కంపెనీలు ఇప్పటికే తమ యొక్క ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ గురించి వివరించాయి. కాబట్టి 5 have already made their presentation, not its. Why? Because here 5 companies plural have plural, so the pronoun must be plural. So its is the singular pronoun. You have to change it to their plural pronoun. So very there is in fourth part. Then 132. In accordance with the bylaws, he has to take on as chairman of the committee with effect from the 1st of next month. In accordance with the bylaws, he has to take over
He has to take over. In accordance with the bylaws, he has to take over as chairman of the committee with effect from the 1st of next month. మరి ఆ యొక్క కంపెనీలో ఉన్నటువంటి ఒక బైలా ప్రకారం అతను నెక్స్ట్ మంత్కు ఆ కమిటీకి చైర్మన్గా టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది. సో హీ హాస్ టు టేక్ ఆన్ కాదు, ఇట్ షుడ్ బి టేక్ ఓవర్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. The bank staff is opposed to the takeover because they are convinced that they will lose their jobs. The apparent error. Staff is plural followed by plural verb. So here you have to use or. You have to change that is to or. The bank staff are opposed to the takeover because they are convinced that they will lose their jobs. సో బ్యాంక్ స్టాఫ్ ఈ గవర్నమెంట్ ప్రపోజల్కు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వారి యొక్క ఉద్యోగాలు పోతాయని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ది బ్యాంక్ స్టాఫ్ ఈజ్ ప్లూరల్. సో యూ హ్యావ్ టు యూజ్ ద ప్లూరల్ వర్బ్. సో యూ హ్యావ్ టు చేంజ్ దట్ ఈజ్ టు ఆర్. ఇట్స్ అన్ అపరెంట్ ఎర్రర్. ద బ్యాంక్ స్టాఫ్ ఆర్ అపోజ్డ్ టు ది టేక్ ఓవర్ బికాస్ దే ఆర్ కన్విన్స్డ్ దట్ they are convinced that they will lose their jobs. They plural pronoun, they plural pronoun. So they correctly uses their, the other parts are correctly used. Very there is in the first part. Why? Because staff is plural. So you have to use the plural verb are. Then 134. It was a great honor and privilege to witness that high-level meetings between Chinese and India's leaders. It was a great honor and privilege, P-R-I-V-I-L-E-G-E, privilege, P-R-I-V-I-L-E-G-E. The spelling is most important. It was a great honor and privilege to witness the high-level meetings between China and India's leaders. Chinese, it is wrong. Between China's, C-H-I-N-A-S apostrophe S. China's and India's leaders. ఇండియా లీడర్లు చైనా లీడర్లకు మధ్యన హై లెవెల్ మీటింగ్స్ జరిగినప్పుడు నేను వాటిని చూశాను. ఆ సౌకర్యం, ఆ గౌరవము, ఆ సదుపాయము నాకు లభించింది. నిజంగా నేను సంతోషము. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆనర్. మిక్కిలి సంతోషించదగిన విషయం నాకు అన్నట్టు. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలైజ్ టు విట్నెస్ the high-level meetings between China's and India's leaders. Chinese, it should be China's and India's leaders. So very there error is in fourth part. Then identifying, nurturing and developing an employee's talent is among the most important tasks of human resource development department. Identifying, nurturing and developing an employee's talent is among the most important tasks. Among is going to be used more than two. So among the important tasks, not task, among the important tasks. Why? Among related to the plural, more than two. So you have to change the task singular noun to plural noun. So identifying, nurturing and developing an employee's talent is among the most important tasks of human resource development department. అంటే హెచ్ఆర్డి ఎన్నో పనులు చేస్తుంటుంది, ఎన్నో పనులు. అందులో ఇంపార్టెంట్ పని ఏంటంటే ఒక ఎంప్లాయీ యొక్క టాలెంట్ను గుర్తించి ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేయడం అనేటువంటిది హెచ్ఆర్డి చేసేటువంటి ఎన్నో పనులలో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ అమంగ్ అనేది ప్లూరల్ కాంటెక్స్ట్ కాబట్టి హియర్ యూ హ్యావ్ టు చేంజ్ టాస్క్ టు టాస్క్స్. సో ఐడెంటిఫైయింగ్, నర్ట్యూరింగ్ అండ్ డెవలపింగ్ అండ్ ఎంప్లాయీస్ టాలెంట్ ఈజ్ అమంగ్ ద మోస్ట్ important tasks of human resource development department.
So where is the error? Error is in third part. Then 136. Despite all our efforts during the past few months, there remain lots of work to do before the project can be launched. Despite all our efforts during the past few months, there remain lots of work. Despite all our efforts during the past few months, గడిచిన కొద్ది నెలలలో మేము ఎంతో కష్టపడినప్పటికీ there remain lot of work to do. ఇక్కడ lot of work means ఎక్కువ పని. So there remain a lot of work to do before the project can be launched. ప్రాజెక్ట్ లాంచ్ చేయే ముందు మేము ఇంకా ఎంతో ఎక్కువ పని చేయాల్సిన అవసరము ఉంది. So here there remains a lot of work. There remains lots of work. There remains lots of work. ఇక్కడ రిమైన్ వాడాలన్నా రిమైన్స్ వాడాలా? అక్కడ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఉంటే రిమైన్స్ వాడాలా? లాట్స్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి ప్లూరలే వాడాలి. కాబట్టి రిమైన్ అనేది కరెక్ట్. నో ఎర్రర్. ఇక్కడ చాలా మైన్యూట్ ఎర్రర్ ఉంది. డెస్పైట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ డ్యూరింగ్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్, గత కొద్ది నెలల్లో మేము ఎంతో ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ దేర్ రిమైన్స్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఏ లాట్ ఆఫ్ వర్క్ వచ్చింది అనుకోండి సింగులర్, అప్పుడు రిమైన్స్ అనే సింగిల్ వర్క్ వాడాలి. లాట్స్ ఆఫ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా పని లాంచ్ చేసేందుకు ముందు మేము చాలా పనులు చేయాలి. అక్కడ చాలా లాట్స్ ఆఫ్ వర్క్ అని అంటున్నాం కాబట్టి అది ప్లూరల్ కాబట్టి రిమైన్ అనే ప్లూరల్లో పోయి చేశాడు. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. See, my dear students, all these sentences were asked in the previous examinations. So this is most important, except you have to listen with care and concentration. Then 137. Many residents claim that the company has taken their land without adequate compensating. Here error is there. Without adequate compensation. COMPENSATION. Without adequate compensation. Compensation. Compensating is verb. Compensation is noun. Noun modify చేసేది adjective adequate. So many residents claim. చాలా మంది అక్కడ నివసించే వాళ్ళు. మెనీ రెసిడెంట్స్ ప్లూరల్ కాబట్టి క్లైమ్ అనేది ప్లూరల్ వర్బ్. మెనీ రెసిడెంట్స్ క్లైమ్ దట్ ద కంపెనీ సింగులర్ హ్యాస్ టేకన్ దేర్ ల్యాండ్. రెసిడెంట్స్ ప్లూరల్ కాబట్టి దేర్ ల్యాండ్. చాలా మంది అక్కడ నివసించేవారు క్లెయిమ్ చేస్తున్నారు, అయ్యా ఆ కంపెనీ మా ల్యాండ్ అంతా తీసేసుకున్నది. ది కంపెనీ హ్యాస్ టేకన్ దేర్ ల్యాండ్ వితౌట్ అడిక్వేట్ కాంపెన్సేషన్. తగినంత నష్టపరిహారం చెల్లించకుండా మా ల్యాండ్స్ అన్ని ఆ కంపెనీ తీసేసుకుందని అక్కడ నివసించే వాళ్ళందరూ క్లెయిమ్ చేశారు. మెనీ రెసిడెంట్స్ ప్లూరల్. సో అక్కడ క్లెయిమ్ అనేది ప్లూరల్ వర్బ్. దట్ ద కంపెనీ సింగులర్ హ్యాస్ టేకన్, హ్యాస్ తర్వాత థర్డ్ పర్సన్ వర్బ్. దేర్ ల్యాండ్, రెసిడెంట్స్ ప్లూరల్ కాబట్టి దేర్ ప్లూరల్ ల్యాండ్ వితౌట్ అడిక్వేట్ కాంపెన్సేషన్. అక్కడ నౌన్ ఫామ్ రావాలి. సో యూ హావ్ టు చేంజ్ కాంపెన్సేటింగ్ టు కాంపెన్సేషన్. అప్పుడు కాంపెన్సేషన్ నౌన్ మాడిఫై చేసేది అడిక్వేట్ అడ్జెక్టివ్ అవుతుంది. సో వితౌట్ అడిక్వేట్ కాంపెన్సేషన్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. Then 138. The industrialist has donated large sums of money to scientific organizations to develop environmentally friendly fuels. The industrialist has sanctioned large sums of money. Sanctioned a large sum of money అన్న కరెక్టే. sanctioned large sums of money అన్న కరెక్టే. మళ్ళీ ఎక్కడ ఇది వరకు వాక్యంలో వాడినటువంటిదే. లాట్స్ ఆఫ్ వర్క్ ప్లూరల్, ఏ లాట్ ఆఫ్ వర్క్ సింగులర్, ఏ లాట్ సమ్ ఆఫ్ మనీ సింగులర్, లాట్ సమ్స్ ఆఫ్ మనీ ప్లూరల్.
సో ద ఇండస్ట్రియలిస్ట్ సింగులర్ హ్యాస్ తర్వాత అది వర్బ్ డొనేటెడ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ దేనికి టు సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ దేనికి టు డెవలప్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ కాదు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ENVIRONMENT ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లీ ఫ్రెండ్లీ అనేది కరెక్ట్ వర్డ్ కాదు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ అంటే వాతావరణానికి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి ఇంధనాలను డెవలప్ చేయడానికి సైంటిఫిక్ రీతిలో డెవలప్ చేయడానికి ఆ పారిశ్రామికవేత్త పెద్ద మొత్తాలను శాంక్షన్ చేశాడు. సో ది ఇండస్ట్రియలిస్ట్ హ్యాస్ శాంక్షన్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ టు సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ టు డెవలప్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ నాట్ ఎన్విరాన్మెంట్లీ ఫ్రెండ్లీ కాదు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్స్. సో error is in fourth part. Then 139. Corruption cost the economy about 3% of the GDP every year, what is almost equal to the amount spent on education. Here you have to use the determiner. We are having 6 determiners: who, whom, whose, which, what, that. Who, whom, whose, which, what, that. We are having 6 determiners. See, corruption cost the economy about 3% of the GDP. దేశంలో కరప్షన్ ఎలా ఉంది అంటే మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 3% ఉంది. కరప్షన్ కాస్ట్ ద ఎకానమీ అబౌట్ 3% ఆఫ్ ది జీడిపి ఎవ్రీ ఇయర్ మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 3% కరప్షన్ ఉంది. వాట్ ఈజ్ మరి జీడిపి దీన్ని డిటర్మైన్ చేయాలంటే ప్రాణం ఉంటే హూమ్ హూజ్ను లివింగ్ బీయింగ్స్ వాడాలి. ప్రాణం లేని వాటికి విచ్ వాడాలి. ఇక్కడ జీడిపికి ప్రాణం లేదు కాబట్టి వాటర్ దాని బదులు ఏం వాడాలా విచ్ ఈజ్ ఇది అది ఆ 3% ఎంతకు సమానము విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది అమౌంట్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్. ఎవ్రీ ఇయర్ మనకు దేశంలో జీడిపిలో 3% కరప్షన్ కింద జరుగుతూ ఉంది. ఇది మనం ఎడ్యుకేషన్కి పెట్టేటువంటి దానికి సమానముగా ఉంది. అంటే మన దేశంలో అంత మోసం జరుగుతుంది అని అర్థం. సో కరప్షన్ కాస్ట్ సింగులర్ వర్బ్ కరప్షన్ కాస్ట్ ది ఎకానమీ అబౌట్ 3% ఆఫ్ ది జీడిపి ఎవ్రీ ఇయర్ విచ్ ఇయర్ డిటర్మైనర్. సో జీడిపి ఈజ్ ద నాన్ లివింగ్ ఆబ్జెక్ట్. సో యూ హ్యావ్ టు యూజ్ ద విచ్ ఇట్ ఈజ్ ఎ డిటర్మైనర్. దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని కూడా అంటాం. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది అమౌంట్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్. సో error is in which part? Error is in third part. Then 140. The magazine is a good source of information on current events and also reasonably dash. ఇక్కడ and also reasonably dash. Here reasonably is adverb. What is the role of adverb? Adverb is going to modify adjective, verb or another adverb. Here price is noun, so you have to change this to verb, so it should be priced. The magazine is a good source of information. ఈ మ్యాగజైన్ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దేని మీద ఆన్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఈజ్ ఆల్సో రీజనబులీ ప్రైస్. అంతేకాదు ఈ మ్యాగజైన్ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు రీజనబులీ ప్రైస్ దీని వెల కూడా చాలా రీజనబులీ ఆమోదయోగ్యముగా దీని యొక్క ధరను నిర్ణయించారు. కాబట్టి ఇక్కడ రీజనబుల్ అనేది అడ్వర్బ్. దీన్ని మాడిఫై చేయాలి. దేన్ని మాడిఫై చేయాలి? ఒక అడ్వర్బ్ అనేటువంటిది అడ్జెక్టివ్ను కానీ వర్బును కానీ ఇంకొక అడ్వర్బ్ను కానీ మాడిఫై చేస్తుంది. ఇక్కడ ప్రైస్ అనే నౌన్ను మాడిఫై చేయదు. సో యూ హ్యావ్ టు చేంజ్ దిస్ ప్రైస్ టు ప్రైస్. అప్పుడు వర్బ్ అవుతుంది.
So the magazine is a good source of information on current events and is also reasonably priced. So error is in fourth part.